లేవనెత్తు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము సామెతలు 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమదినము కొరకు మన ఇళ్లను మనం కట్టుకుంటాం. గాలి ఒత్తిడిని తట్టుకునేటట్లు ఇల్లు కట్టుకుంటాం. ఒక నది వరదలతో ఉన్నప్పుడు వంతెన నీటి ఒత్తిడిని తట్టుకుని నిలిచి ఉండాలి. విశ్వాసము కొద్దిగా ఉంటే శ్రమదినమున కృంగిపోతాం. దేవుడు అలాంటి సహాయం కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తేనె అనే ఆయన జ్ఞానాన్ని మనము తినేటట్లు ఆయన చేస్తారు. మన ప్రార్థనా జీవితము, వాక్య పఠనము, ధ్యానము ఉద్రేకపూరితముగా ఉండకుండా క్రమముగా నిలకడగా ఉండాలి. ప్రతి ప్రార్థనాపరుడు ఏదో ఒక రోజున తప్పక శత్రువుల చేత బలంగా ఎదుర్కోబడతాడు. ఇతరులకు లేనిది మనలో ఏదో ఉందనుకుంటాము. కాబట్టి మనలను పడవేయాలని శత్రువు ఆతృత కలిగి ఉంటాడు. జ్ఞానము అనేది ఆత్మీయ శక్తి మాత్రమే కాదు, మానసికంగా శారీరకంగా కూడా శక్తి అయి ఉంది. ప్రస్తుతము నీకు కలిగి ఉన్నదానిలో తృప్తి పొందకు. నీ జీవితంలో పరీక్ష సమయాలు వస్తాయి. అప్పుడు దేవుని నీవు నిరూపించాలి. ఒక మారు మనసు పొందిన వ్యక్తిలో జీవం ఉంటుంది. అతడు 1 లేక 2 సార్లు పడినా తిరిగి లేస్తాడు. ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి ధనాశపరుడుగా మారవచ్చు, కానీ త్వరలోనే అది తప్పని గ్రహిస్తాడు. కానీ బుద్ధిపూర్వకంగా మనము క్రిందకు పడి మనము తిరిగి లేస్తాములే అని మనలను మనము సమర్థించుకోకూడదు. రాబోయే శోధనలను గూర్చి దేవుడెప్పుడు కూడా మనలను హెచ్చరించాలని కోరతాడు. దేవుని వాక్యం అనే తేనెను తీసుకోవడం ఎప్పుడు మానేస్తామో అప్పుడు హెచ్చరికలను తీసుకోవడంలో తప్పిపోతాం. ప్రతి నూతన వాక్య జ్ఞానము నీ ప్రార్థనాంశమై ఉండాలి. ఎవరైనా మనలను విమర్శించినప్పుడు విచారంతో కొన్నిసార్లు కృంగిపోయి మన శక్తిని పోగొట్టుకుంటాము. మన శత్రువు పడిపోయినప్పుడు మనం సంతోషిస్తే గనుక అప్పుడు కూడా మన ఆత్మీయ శక్తిని పోగొట్టుకుంటాం. వాళ్ళు పడిపోయినప్పుడు మనం కూడా విచారపడాలి. చెడ్డవారి దీపము ఆరిపోతుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన పని మనకు లేదు. దేవుని మార్గము నుండి నీవు ప్రక్కకు తొలగినప్పుడు నీ స్వంత దేహమే నీకు విరోధంగా పగ తీర్చుకుంటుంది. దేవుని సత్యానికి వ్యతిరేకంగా వెళ్ళినవాడు ఎక్కువ కాలము జయము పొందడు. జ్ఞానం వల్ల ఒక ఇల్లు కట్టబడుతుంది. వివేకం వల్ల అది స్థిరపరచబడుతుంది. కీడు వల్ల జయింపబడవద్దు. పరిస్థితికి విరుగుడుగా కీడు ఎప్పుడు కూడా ఉపయోగించవద్దు. నీవు సరి అయినటువంటి రీతిగా ఎదిగితే ఇతరులకు నీవెంతో దీవెనకరంగా, ఆదరణకరంగా ఉండే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.